నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేటలో ఏసీబీ కలకలం. 24,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ శాఖ ఏఈ సత్యనారాయణ. టిట్కో గృహాల వద్ద రోడ్డు ప్రమాదం. కూలీలపైకి దూసుకెళ్లిన బైక్, అక్కడికక్కడే మహిళా మృతి. చిలకలూరుపేటలో సైబర్ మోసం. 20,000 ఫోన్ పే కొట్టినట్టు నమ్మించి మోసం చేసిన కేటుగాడు. చిలకలూరుపేట పట్టణం మద్దినగర్ చీరాల రోడ్లోని మదరసా జీనతుల్ ఖురాన్ అరబిక్ కళాశాల, జీనతుల్ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో ఉర్దూ నందు డిగ్రీ పూర్తి చేసిన 12 మంది విద్యార్థులకు ఉర్దూ అండ్ అరబిక్ డిగ్రీ పట్టాల ప్రదానోత్సవం మరియు బహుమతులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పేద ముస్లిం కుటుంబాలకు మదర్సా జీనతుల్ కమిటీ వారి ఆధ్వర్యం చేస్తున్న సేవలను పుల్లారావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజ్ మదన్, గడ్డినేని రమేష్, తూబాటి శ్రీహరి, మదర్సా కరెస్పాండెంట్ మౌలానా ఖలీద్ ఖాన్ నద్వీ, సెక్రటరీ షేక్ అబ్దుల్ రెహమాన్, ప్రిన్సిపల్ ముఫ్తీ అనాస్ ఖాన్ నద్వీ, షేక్ బాజీ, షేక్ భారీ సిద్దిక్, అన్వర్ మరియు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. న్యూ రాయుడు కంటి ఆసుపత్రి మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, పార్టీ నాయకులు జమాల్ బాషా, మున్సిపల్ చైర్మన్ రఫానీ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లికోటి పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన న్యూ రాయుడు కంటి ఆసుపత్రి ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. న్యూ రాయుడు కంటి హాస్పిటల్ యాజమాన్యం నల్లమోతు ప్రసాదరావు, వారి కుమారులు కోడలు రఘువీర్, శ్రీమతి దేవి, హాస్పిటల్ డాక్టర్ సిహెచ్ ప్రసన్న కుమార్లకు పత్తిపాటి అభినందనలు తెలిపారు. వైద్యులుగా మంచి పేరు ప్రతిష్టని గతంలో ప్రసాదరావు గారు చిలకలూరుపేటలో ప్రతిష్టని డెవలప్ చేయడం జరిగింది. తిరిగి మరలా వారి కుమారుడు రఘు బేబీ వారి ఆధ్వర్యంలో ప్రసన్న కుమార్ గారు కంటి డాక్టర్ గారు తిరిగి మరలా ఈ యొక్క గత వైభవాన్ని తిరిగి మరలా చిలకలూరుపేట ప్రజలకి, చిలకలూరుపేట పరిసర గ్రామ ప్రజలకు కూడా అందించడం కోసం తిరిగి ఈరోజు పునః ప్రారంభించబడింది. ల్యాండ్ మార్క్ ఉన్నటువంటి కంటి రాయుడు కంటి హాస్పిటల్ అంటే చిలకలూరుపేట పరిసర గ్రామాల్లో తెలియని వారు ఉండరు. వారు మన మధ్య లేకపోయినా అందరికీ గుర్తుండిపోయేటువంటి ఒక మంచి డాక్టర్ మన ప్రసాదరావు గారు. వారి స్థానంలో ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా రాయుడు గారి కోడలైనటువంటి బేబీ వారి ఆధ్వర్యంలో ప్రసన్న కుమార్ గారు అందుబాటులో ఉండి వారికి ఉన్న స్టాఫ్ గతంలో ఎవరైతే ప్రసాదరావు గారి దగ్గర ఉన్నారో అదే స్టాఫ్ మళ్ళా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చిలకలూరుపేట నియోజకవర్గం కానీ పక్క నియోజకవర్గాల ప్రజలు కానీ ఈ యొక్క మంచి హాస్పిటల్ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. చిలకలూరుపేట తిమ్మాపురం వద్ద ఇంటర్సిటీ బస్సు డీజిల్ ట్యాంక్ లీక్ అయింది. దీనిని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సు రోడ్డు పక్కన నిలిపేశాడు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బస్సు దించేశాడు. వెనకాల వచ్చే ఇంటర్సిటీ బస్సులో ప్రయాణికులను బెంగళూరుకు ఇంటర్సిటీ బస్సు యాజమాన్యం పంపింది. గుంటూరు నుంచి బెంగళూరు వెళుతున్న ఇంటర్సిటీ బస్సులో ఈ ఘటన జరిగింది. ప్రయాణిస్తున్న వరకు ఎటువంటి ఇబ్బంది కాలేదు.
చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ ఎదుట జరిగే ధర్నా జయప్రదం చేయాలని ఎస్టీయూ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అంశాలపై మేనిఫెస్టోలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు, పెన్షన్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ 3 దశల పోరాటానికి ఎస్టీయూ పిలుపునివ్వడం జరిగింది. 2వ దశ పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 13వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిర్వహించవలసిన ధర్నాను ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 9:30 పల్నాడు జిల్లా నర్సాపేటలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న వేడికి నూతన పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, 30% మధ్యంతర భృతి ప్రకటించకపోవడం, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు ఇవ్వకపోవడం, 32,000 కోట్ల ఆర్థిక బకాయి విడుదల చేయకపోవడం వంటి ప్రధాన డిమాండ్ల సాధనకై ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చొరవ తీసుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ప్రతి మండలం నుండి 50 మంది తక్కువ కాకుండా ఉపాధ్యాయులు హాజరయ్యేలా ధర్నా విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో కార్యకర్తలను, బాధ్యులను సన్నద్ధం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొంతా రవి, ఉపాధ్యక్షులు ఎం శారద, రాష్ట్ర కౌన్సిలర్ విజయ్ కుమార్, పల్నాడు జిల్లా ఆర్థిక కమిటీ సభ్యులు షేక్ జమీర్ బాషా, పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు, వడ్లాన జయప్రకాష్, నాదల మండల అధ్యక్షులు షేక్ మక్బూల్ బాషా, ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, చిలకలూరిపేట మండల అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, కార్యదర్శి వి రమణానాయక్, ఎడ్లపాడు మండల అధ్యక్షులు జి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఎస్టీయూ సీనియర్ నాయకులు చావలి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక ఊరటనిచ్చింది. విద్యుత్ సవరణ నిబంధనలు 2024 ప్రకారం ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మెట్రో నగరాల్లో 3 రోజులు, మున్సిపాలిటీలో 7 రోజులు, పల్లెల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్ ఇవ్వడం తప్పనిసరి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకతను పెంచారు. జాప్యం జరిగితే ఆటోమేటిక్ గా ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లేలా వ్యవస్థను రూపొందించారు. రేపటి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఇటీవల ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా పిడిగిరాల తహసీల్దార్ కె నాగమల్లేశ్వరరావు ఏకగ్రీవం ఎన్నికై వరుసగా 2వ సారి ఆ బాధ్యతను చేపట్టడం విశేషం. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యులందరూ నాగమల్లేశ్వరరావు నాయకత్వంపై పూర్తి విశ్వాసం ప్రకటించారు. ఆయన గత కాలంలో అందించిన సేవలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారాలు చూపిన చొరవను గుర్తించి మరోసారి ఆయనకి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. 2వసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని తగ్గించడం మరియు వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం, ప్రభుత్వం మరియు రెవెన్యూ యంత్రాంగం మధ్య వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా చేరేలా చూడటం, క్షేత్రస్థాయిలో పనిచేసే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుండి ఉన్నతాధికారి వరకు అందరినీ కలుపుకొని పోవడం, వరుసగా 2వసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాగమల్లేశ్వరరావుని పల్నాడు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది ఘనంగా సత్కరించారు. పిడిగిరాల ప్రాంత ప్రజలు కూడా తమ తహసీల్దార్ జిల్లా స్థాయి గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నట కిరీటి ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ చిలకలూరిపేట పట్టణంలో పర్యటించారు. చిలకలూరిపేట సమీపంలో ఉన్న కోటప్పకొండపై వెంచేసి ఉన్న కోటాయి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖులు కాసా రామశ్రీని ఆహ్వానం మేరకు ఈ పర్యటన కొనసాగింది. త్రికోటేశ్వర స్వామి దర్శనం అనంతరం కాసారామశ్రీను నివాసానికి రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. ఇటీవల కాసారామశ్రీని కుమార్తె వివాహం చిలకలూరిపేట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధువరులను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఘనంగా సన్మానించారు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు ఆనందంగా సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాసా రామశ్రీని కుటుంబ సభ్యులు, దంపతులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. वरस्मितवदनं वज्रदन्तधर रक्षाकवच
ప్రపంచం शिव संभूत भुवि संजात नंबीदवगिंबु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ मन संप्रीत ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ ನಂಬಿದವಗಿಂಬು ಕೊಡುವವನೀತ ಸಾವಿರ ದೈವದ मन संप्रीत ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ చిలకలూరుపేట పట్టణంలో ప్రఖ్యాతికించిన కుమార్ స్వీట్స్ ను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. కుమార్ స్వీట్స్ అధినేత కుమారస్వామి ఆయనకు ఘన స్వాగతం పలికారు. చిలకలూరుపేట పట్టణంలో కుమార్ స్వీట్స్ ద్వారా తయారైన స్వీట్లు, కార ఐటమ్స్, పచ్చళ్లు దేశ విదేశాలకు వెళ్తాయని ఈ సందర్భంగా వారు రాజేంద్ర ప్రసాద్ కు తెలియజేశారు. అనంతరం కుమార్ స్వీట్స్ అధినేత కుమారస్వామిని నటులు రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ఘనంగా న్యూ రాయుడు కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుక విశిష్ట అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కుమ్మినేని వీరశంకరరావు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన న్యూ రాయుడు కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కుమ్మినేని వీరశంకరరావు విచ్చేశారు. ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న డాక్టర్ వీరశంకరరావుకి ఆసుపత్రి యాజమాన్యం వారి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ వీరశంకరరావు మాట్లాడుతూ చిలకలూరుపేట ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. చిలకలూరుపేటలో వినూత్న మోసం చోటు చేసుకుంది. పట్టణం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక వ్యాపార నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వేల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఒక చికెన్ సెంటర్ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్న దస్తగిరి అనే వ్యాపారి వద్దకు ఒక వ్యక్తి సూటు బూటు ధరించి నాగరికుడిలో వచ్చాడు. తొలుత 1000 రూపాయలు విలువైన మాంసాన్ని కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీంతో ఆ వ్యాపారి అతడిని నమ్మాడు. ఆ తర్వాత తనకు అత్యవసరంగా నగదు కావాలని, మీ ఖాతాకు 20,000 రూపాయలు పంపిస్తారని, అది చూసుకుని తనకు నగదు ఇవ్వాలని సదరు వ్యక్తి కోరాడు. వ్యాపారి సరేననడంతో తన మొబైల్లో డబ్బులు పంపినట్లుగా సక్సెస్ఫుల్ అని మెసేజ్ చూపించాడు. వ్యాపారి తొందరలో దస్తగిరి ఆ మెసేజ్ చూసి నిజమేనని నమ్మి నగదు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ కొద్దిసేపటి తర్వాత ఖాతా పరిశీలించగా 1 రూపాయి కూడా జమ కాలేదని తేలింది. అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. బండి పెట్టాము. ఒక అతను వచ్చాడు, 10,000 కావాలని, క్యాష్ కావాలని వస్తే పెట్రోల్ బంక్ కదా దొరికిద్దండి, వెళ్ళండి అని చెప్పాడు. తర్వాత కాసేపటికి మళ్ళీ వచ్చాడు. వచ్చి హాఫ్ కేజీ మటన్ కావాలని చెప్తే హాఫ్ కేజీ మటన్ 20,000 క్యాష్ కావాలండి, ఫోన్పే చేస్తాను. సరే ఫోన్పే చేయండి, క్యాష్ తెప్పిస్తావే, ముందు తెప్పించండి తర్వాత ఫోన్పే చేస్తాను. తర్వాత క్యాష్ తెప్పించాను, హాఫ్ కేజీ మటన్ ఇచ్చాను. తర్వాత వాడు ఫోన్పే చేసినట్టు నా పేరు, 20,000 క్యాష్ ఫోన్పే అయినట్టు చూపించాడు. తర్వాత నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. టెక్స్ట్ మెసేజ్ తర్వాత ఆ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్తే నేను ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ కస్టమర్ వస్తే నేను ఆ కస్టమర్కి ఇచ్చుకుంటా, ఇదిగోండి పేమెంట్ అయిపోయిందని చూపించి వెళ్ళాను. మళ్ళీ హెచ్పి పెట్రోల్ బంక్ వెళ్ళాను. అది జరిగింది. వెనక నుంచి బైక్ నెంబర్ ఫోటో తీద్దామంటే హోండా షైన్ అండి అతన్ని. వెనక నుంచి ఫోటో తీసుకుంటే ఫోటో నెంబర్ ప్లేట్ లేదు, ముందు పక్క ఉంది. అతను లావుగానో బొద్దుగా ఉన్నాడు. అలాగే డౌట్ వచ్చి నేను అతని ఫోన్కి రింగ్ చేశాను. నా ముందు రింగ్ అయింది. తర్వాత కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎలా ఉన్నాడు? లావుగా కొద్దిగా నీట్గా ఉన్నాడు మనిషి, లావు ఉన్నాడు. డ్రెస్ క్యాజువల్ డ్రెస్ లాగా ఉంది.
జగ్గాపురం మాజీ సర్పంచ్ ముద్దన అప్పారావు స్వర్గస్థులైన 15వ రోజు సందర్భంగా బాపూజీ ఆశ్రమంలో పఠాన్ జ్యువెలరీ అధినేత పఠాన్ యూసఫ్ ఆధ్వర్యంలో అన్న సమర్పణ చేశారు. వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూసఫ్ తో పాటు ప్రముఖ న్యాయవాది కొలిశెట్టి సతీష్, వీరాంజనేయులు పాల్గొని వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి అన్నదానం చేశారు. కీర్తిశేషులు జగ్గాపురం ఎక్స్ సర్పంచ్ ముద్దన అప్పారావు గారు గత 30 సంవత్సరాల నుండి మా కుటుంబానికి ఎంతో ఆప్తులు. మా నాన్నగారి కంటే కూడా 10 సంవత్సరాల వయసులో చాలా పెద్దవారు. కానీ ఆయన చిన్నపిల్లల్లో చిన్నపిల్లవాడిలాగా, పెద్దవాళ్ళలో పెద్దవాడిలాగా అందరితో కలిసిపోతుంటారు. ఇక్కడ చెప్పుకోదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేమందరం అప్పయ్య గారిని పిలుచుకుంటాం. ఆయన్ని అప్పయ్య పెదనాన్నగారని. వారు ఒక సామాజిక వర్గం అయినా కూడా ఆయనకు బలమంతా కూడా ఇతర సామాజిక వర్గాల వారే ఎక్కువ. ఆయన అంతగా ప్రేమిస్తారు ఆ గ్రామంలో. ముద్దన అప్పయ్య గారు అని అంటే ఆ ఊళ్ళో ఎవరైనా లేచి దండం పెట్టాల్సిందే తప్ప ఇంకొక రకంగా మాట్లాడరు. రెండోది, వారిది చాలా పెద్ద కుటుంబం. ఆయనకు 3 కుమారులు, అందరికీ పెళ్ళిళ్ళు లేని, వాళ్ళ మనవాళ్ళకు పెళ్ళిళ్ళు లేని, వాళ్ళ యొక్క మరదల గారి పిల్లలుగా అమెరికాలో ఉన్నా కూడా వారు కూడా వాళ్ళ పెదనాన్నగారు అంటే ఎంతో ప్రాణంగా ఉంటారు. అలాంటి కుటుంబంతో గడిచిన 30 సంవత్సరాల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను అని అంటే అది నా గొప్పతనం కాదు, వాళ్ళు నన్ను ఆదరించిన తీరు వారి యొక్క గొప్పతనం. వారు చనిపోవటం అంటే వ్యక్తిగతంగా నాకు చాలా చాలా తీరని లోటు. కాబట్టి పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మరణించాల్సిందే. కానీ ఆ మరణంలో కూడా ఆయన ఎవరి చేత ఏమీ చేయించుకోకుండానే కనుమూశారు నిద్రలోనే. గ్రామం మొత్తం చుట్టుపక్కల కనీసం ఆయన అంతిమయాత్రలో సుమారుగా 2000 మంది పైచిలకు పాల్గొన్నారు. మనిషి బ్రతికినప్పుడు డబ్బున్నా బతుకుతారు, డబ్బు లేకపోయినా బతుకుతారు, ఎలా అయినా బ్రతకగలుగుతారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత వారి యొక్క దహన సంస్కారాలు కానివ్వండి, అంతిమయాత్ర కానివ్వండి, అదే మనం చెప్పుకోవాల్సింది. ఆ విషయంలో మా అప్పయ్య గారు చాలా ఎత్తుకు ఎదిగారు. ఆయన అంతిమయాత్ర ఆ రోజు అంతమంది జనం వచ్చారంటే అది నిజంగా అప్పయ్య గారు చేసిన ఎన్నో మంచి పనులు. ఎంతో ఒక అండగా నిలబడతారు ఆయన. ముఖ్యంగా ఒక ఆపద వచ్చింది అని అంటే ఏదన్నా చెప్పుకున్న ఆయన ఎవరబ్బా ఏంది అని చెప్పని మాకు ఎంతో అండగా నిలబడే వ్యక్తి మా అప్పయ్య పెదనాన్నగారు. ఈరోజు ఆయన మా మధ్య లేరు. మాకు వ్యక్తిగతంగా చాలా చాలా లోటు. వారి పేరు మీద ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అందులో భాగంగా ఈరోజు మా అప్పయ్య గారి యొక్క దశదిన కార్యక్రమం కాబట్టి ఈరోజు ఈ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నా మిత్రులైనటువంటి అడ్వకేటు కొలిశెట్టి సతీషు, అలాగే నా మిత్రుడు అరవపల్లి వీరాంజనేయులతో పాటు ఈ ఆశ్రమ అధ్యక్షులు మా అన్నయ్య ఆరాధ్యులు రామకృష్ణ గారు, వీరందరూ ఉన్నారు. కాబట్టి మా అప్పయ్య గారు ఏ లోకంలో ఉన్నా కూడా వారి యొక్క ఆత్మ, వారి యొక్క ఇది ప్రశాంతంగా ఉంటూ పైనుంచి ఆయన మమ్మల్ని చూస్తూనే ఆయన పైనుండి మా కుటుంబానికి మాకు ఎల్లవేళలా కూడా ఆయన దీవెనలు ఉంటాయని
అలాగే ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్నాడు చిల్లకలూరిపేట టిట్కో కాలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక 2 ప్రాణం బలైంది. పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న కూలీలపైకి బైక్ వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహబూబ్ బి కాలువలో పడి అక్కడికి మృతి చెంది బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలకృష్ణను గుంటూరు వైద్యశాలకు తరలించారు. చిలకలూరిపేటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న సత్యనారాయణ ఏసీబీకి చిక్కారు. కాంట్రాక్ట్ పనుల్లో బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయంపై బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చిలకలూరిపేట పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులకు లంచం డిమాండ్ చేసిన సత్యనారాయణ రెడ్డి హ్యాండెడ్గా దొరికారు. తీసుకో సార్ కనుక్కుంటా. ఎస్సీబీడీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అడిషనల్ శ్రీ మహేంద్రమతి మరియు మా ఇన్స్పెక్టర్ నాగరాజు, సుబ్బారావు, సురేష్, అలాగే మన్మథరావు, మా ఎస్ఐలు, స్టాఫ్ తదితరులందరూ కూడా ఈరోజు చిలకలూరుపేట డిఈ ఆఫీస్, పంచాయతీరాజ్ డిఈ ఆఫీస్లో ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న శ్రీ ఈవి లక్ష్మీ సత్యనారాయణ ఆచార్యులు గారిని ఆయన 24,000 లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ లంచం పెద్దమస్తానయ్య అనే కంప్లైనెంట్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు. పంచాయతీరాజ్ ఎస్పీఎస్ జెడ్పీ హై స్కూల్ తాలూకు అప్రోచ్ రోడ్ వర్క్ సంబంధించి 8 lakhs బిల్స్ బుక్స్ రాసినందుకు గాను ఆ బిల్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ పై అధికారులకి ఫార్వర్డ్ చేసేందుకు గాను ఆ 8 lakhsలో 3% 3% అనగా 24,000 డబ్బు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ లంచంకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయండి. మీ సమాచారము, మీ వివరాలు గోప్యంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ. AVSSC న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.